నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ప్రతి ఇంటి ముందుకు కూడా, గ్రామాల్లో కావచ్చు, టౌన్లలో కూడా కావచ్చు, ప్రతి గడప ముందుకు కూడా బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు అనేది ప్రతి ఇంటి ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఓటు నమోదు ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఆ నమోదు చేసుకునే క్రమంలో 2002 కంటే ముందు కూడా ఓటర్ లిస్టులో తమ పేరు లేనట్లయితే కూడా దానికి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అనేవి, ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సమర్పించే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఎలాంటి అపోహలు ఉన్నప్పటికి కూడా, అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ కావచ్చు, అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఏదైనా సరే పూర్తి వివరాలను కూడా మన ఇంటి ముందుకు వచ్చినటువంటి బిఎల్ఓ ఆఫీసర్లకు కూడా మనం సహకరించాల్సిందిగా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే కొంతమందికి ఓటర్ లిస్టులో తమ పేరు లేకపోతే ఏదో జరుగుతున్నది కూడా ఒక కంగారు అనేది, ఆందోళన అనేది కూడా చెందుతున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ నగరంలో బోరబండ ఏరియాలో భరత్ నగర్ అనే ఒక కాలనీలో ముజీబుర్ అనే ఒక 51 సంవత్సరాల ఒక వ్యక్తి బలవన్మరణానికి చెంది ప్రాణాలను కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ముజీబుర్ అనే ప్రాణాలను తనకు తానే తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, తన ఇంటి ముందుకు వచ్చినటువంటి బిఎల్ఓ ఆఫీసర్లకు ఏదైతే తను ఈ ప్రక్రియ కొనసాగే క్రమంలో లిస్టులో తమ పేరు లేదన్నట్టుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఐడెంటిటీ కార్డులు ఉంటాయో, అంటే ఆథరైజ్డ్ కార్డ్స్ సమర్పించాలని చెప్పేసి, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆఫీసర్స్ తెలియజేయడం జరిగిందంట. అయితే ఆఫీసర్స్ తెలియజేసినప్పటికీ వాళ్ళు వెళ్ళిన తర్వాత భార్యతో ఒక ఆందోళన చెందుతూ ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో భాగంగా నా పిల్లలు అనాథలు అయిపోతారు, మీరందరూ అనాథలు అయిపోతారు, ఓటర్ లిస్టులో నా పేరు లేదు, అలాగే మనకు సంబంధించిన 2 దివ్యాంగ పిల్లలకు కూడా పేర్లు వేరువేరుగా ఉన్నాయి, ఆధార్ కార్డులో వేరేలా ఉన్నాయి, అలాగే పాస్పోర్ట్లో కూడా వేరేలాగా ఉన్నాయి, మన దగ్గర ఉన్న ధృవీకరణ పత్రాలు అనేవి సమర్పించినప్పుడు వేరువేరుగా ఉండడంతో లిస్టులో మన పేరు లేదన్నట్టు కూడా అధికారులు తెలియజేయడం జరిగిందని చెప్పేసి భార్యతో మనస్తాపం చెందుతూ ఒక డిస్కషన్ అనేది చేయడం జరిగింది ఈ ముజీబుర్. అయితే భార్య అప్పటికి నచ్చజెప్పిందంట, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, మన ఇంటి ముందుకు వచ్చినటువంటి ఆఫీసర్స్ మన దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులను సమర్పిస్తే సరిపోద్దని చెప్పారని చెప్పేసి భార్య ఎంత నచ్చజెప్పినప్పటికీ ఈ భర్త ముజీబుర్ వినకుండా తీవ్రమైన ఆందోళన చెంది తన ఇంటి నివాస ప్రాంతమైనటువంటి బయట భాగంలో ఒక రేకుల షెడ్డు లాంటి ఆ షెడ్డులో ఉన్నటువంటి ఐరన్ రాడ్డుకు ఊరేసుకొని బలవన్మరణం చెందినట్లు కూడా తెలుస్తూనే. దీనికి సంబంధించి బోరబండ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ శాఖ వారు దర్యాప్తు అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే దీనికి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వము పలుమార్లు ప్రెస్ మీట్లలో కూడా చెప్తూనే ఉన్నారు. మన ఇంటి ముందుకు వచ్చినటువంటి బిఎల్ఓ ఆఫీసర్లు, వాళ్ళకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బిఎల్ఏలు, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్లు కావచ్చు, ఇలా మనం చూసుకోవచ్చు. వాళ్ళు కూడా సహకారం అందిస్తూ తెలియని వారికి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇంటి దగ్గర ఆ ఇంట్లో నివాసం లేకపోయినప్పటికీ కొంతమంది కాలక్రమేణా వాళ్ళ జీవనాధారణ కోసం పల్లెల నుంచి పట్టణాల బాట పడుతూనే ఉంటారు. పట్టణాల్లో కూడా చాలా సంవత్సరాలు జీవనాధారణ కోసం ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రాంతంలో కూడా కొత్తగా ఒక ఓటర్ ఐడి నమోదు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊర్లో కూడా ఓటర్ ఐడి అనేది కూడా ఉంటుంటుంది. ఎస్ఐఆర్ అనేది ఈ నిబంధన తీసుకురావడానికి ప్రధాన అంశం ఏంటంటే బోగస్ ఓట్లను కూడా తీసివేయడంగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఊళ్ళో ఒక ఓటు ఉంటుంది, వాళ్ళు పట్టణంలో ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతంలో కూడా ఒక ఓటు అనేది కూడా నమోదు చేసుకుంటూ ఉంటారు. ఆ ఓట్ల టైంలో ఏంటంటే ఊర్లో ఒక ఓటు వేయడం, హైదరాబాద్లో ఒక ఓటు వేయడం, అంటే ఒక దొంగ ఓట్లను కూడా గుర్తించి వాటిని డిలీట్ చేసే ఒక ప్రక్రియని ఎస్ఐఆర్గా కూడా కొనసాగింపుగా తీసుకురావడం జరిగింది. దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే భావి తరానికి ఒక శుభ సూచికగానే తీసుకోవచ్చు. ఎందుకంటే దొంగ ఓట్లు అనేవి ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మన పేరు చెప్పుకొని వేరే వాళ్ళు ఓట్లు వేసే ప్రక్రియ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మనం ఓటు వేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాము, బూత్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ మన ఓటు వేసినట్టు కూడా అధికారులు మనకు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి బోగస్ ఓట్ల నుంచి మనం తప్పించుకోవడానికి మనల్ని మనం జెన్యూన్ పర్సన్, ఈ ఓటు నాదే, నేనే స్వయంగా వెళ్ళి ఓటు వేశానని అనిపించుకోవడం కోసం ఈ ఎస్ఐఆర్ అనే ఒక నిబంధన తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఎస్ఐఆర్ నిబంధనలో ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆఫీసర్లు ఏ అనుమానాలు ఉన్నప్పటికీ కూడా తెలియజేస్తారు. ఒకవేళ మన ఇంటికి తాళం ఉన్నప్పటికీ 3 సార్లు మన ఇంటికి వచ్చే ఒక నిబంధన అనేది కూడా అధికారులు వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది.
జరిగింది, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ విషాద ఘటన ముజీబర్ ఎవరైతే తను బలవంతంగా ప్రాణాలను తీసుకున్నాడో ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కడ జరగకూడదని చెప్పేసి కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది. అధికారులు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రస్తుతం ఓటర్ లిస్టులో మనది లేకపోయినప్పటికీ మన దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ఆథరైజ్డ్ ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉంటాయో అవి మనం చూయించి మళ్ళీ కొత్తగా మనం ఆ లిస్టులో అనేది మన పేర్లు, మన తల్లిదండ్రుల పేర్లు, కొత్తగా మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల గడువు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నెల రోజులు ఎందుకు ఇస్తున్నారంటే ఏదైనా పొరపాట్లు మనం ఇచ్చినట్లయితే, అంటే మన దగ్గర ఉన్న కార్డులలో తప్పు ఉండొచ్చు, మనం చెప్పిన సమాచారం కూడా తప్పు ఉండొచ్చు, వాళ్ళు రాసుకున్న ఏదైతే పేర్లు నమోదు చేసుకుంటారో అందులో కూడా లెటర్స్ ఏమైనా పొరపాటు జరిగినప్పటికీ మనకు నెల రోజుల ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అందరూ గుర్తించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదందరూ 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అధికారులకు సహకరించాలని కూడా తెలియజేయడం జరుగుతుంది.